దేవుని వాక్యమైన బైబిల్లో నుండి 81వ కీర్తన 16వ చరణం. 81వ కీర్తన 16వ చరణము చదివి ధ్యానం చేద్దాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. వాక్యము చదివిన వారిని దీవించండి, చదవబోతున్న వాక్యాలు కూడా దీవించి ఆశీర్వదించండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరే చేరవచ్చిన మా అందరితో మాటలాడి మమ్మలను తృప్తిపరచి బాగు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము 81వ కీర్తనను చదువుకొని ఉన్నాం. ఈ కీర్తన రాసినటువంటి దైవజనుడు ఆసాపు ఈ కీర్తనను రాసినాడు. ఎవరికి రాసినాడు? ప్రధాన గాయకునికి గిత్తితు అను రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ ఆసాపు అనేటువంటి ఈయన దేవుని గురించి జ్ఞాపకము చేసుకుంటూ ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలునైతేనేమి, తన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులనైతేనేమి, ఆయన పోషించేటువంటి విధానము ఇక్కడ తెలియజేసినాడు. దేంతో పోషిస్తున్నాడు ఆయన? అతి శ్రేష్టమైన గోధుమలను అన్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలు. రెండవదిగా కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను అనే మాట కనిపిస్తుంది. దేవుడు తన పిల్లలను తృప్తిపరిచేటువంటి వాడు. నేను ఈ దినాన తృప్తిగా భోంచేసినాను అని చెప్పగలిగేలా ఆయన తన పిల్లలను తృప్తిపరుస్తాడు. అది కూడా శ్రేష్టమైన భోజనం కాదంట. ఏ భోజనం అది? అతి శ్రేష్టమైన భోజనం. అతి శ్రేష్టమైన భోజనం, రాజులు తినేటువంటి భోజనం. అవునా? పెద్ద పెద్దలు తినేటువంటి భోజనం. ఇప్పుడు పెద్ద హోటళ్ళు ఉంటాయి. ఆ హోటల్కి పోవాలంటే ఎంత లేదన్నా కానీ దాదాపుగా కొన్ని వేల రూపాయలు ఉండాల్సిందే. ఎందుకంటే ఆ హోటల్ చూడగానే సామాన్యమైన ప్రజలు ఏమంటారంటే, దీంట్లో మనము తినలేము, ఇది మనకు తగింది కాదు అని అంటారు. అదే ఒకవేళ డబ్బునైతే కనుక అది ఎంత పెద్ద హోటల్ అయినా దాంట్లోకి వెళ్ళగలిగి అక్కడ ఎంత ఖరీదైన కానీ పెట్టగలిగి తాను తృప్తిగా భోంచేసి
తన ఇంటికి వెళ్ళగలుగుతాడు. అయితే అంతకంటే శ్రేష్టమైనటువంటి భోజనాన్ని, అతి శ్రేష్టమైన భోజనాన్ని తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన అనుగ్రహిస్తాడు అనేది ఈ వచనము జ్ఞాపకం చేస్తుంది. ఆసాపు అనే ఈయన అనుభవించి చెప్పినటువంటి మాట, అనుభవించి వ్రాసినాడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మరి కొన్ని విషయాలు మనకు దేవుని వాక్యమే బయటేస్తుంది. 17వ కీర్తన చూడండి ఒకసారి. దావీదు కీర్తన 17వ కీర్తన 15వ చరణం. 17వ కీర్తన 15వ చరణంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అన్నాడు. ఎట్లా తన ఆశ తీర్చుకుంటాడంట దావీదు? అంటే నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తానని చెప్పాడు. నేను మేల్కొన్నప్పుడు నీ ముఖ దర్శనము, ముఖ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. అంటే నువ్వు నాకు కనిపిస్తే చాలయ్యా, నా ఆశ తీరినట్టే. ఆశ తీరినట్టే అంట. నిజమే, దేవుడు కనిపిస్తే, దేవుడు కనిపిస్తే లేదా దేవుని దర్శనమైతే కనుక వారి ఆశ, వారి కోరిక తీరినట్టే అని సామాన్యమైన ప్రజలు అంటారు. అదేవిధంగా దావీదు కూడా అంటాడు, నేనైతే నీతి గలవాడనై అన్నాడు. అంటే నీతిమంతుని యొక్క ఆశ ఆయన తీరుస్తాడు అనేటువంటిది. నీతిమంతుని యొక్క ఆశ ఆయన తీరుస్తాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. స్వరూప దర్శనం, ముఖ దర్శనం, ముఖ దర్శనము, స్వరూప దర్శనం. దావీదు పలికిన మాట. ఇప్పుడు ముఖ దర్శనము అంటే ముఖాముఖిగా చూడటమేనా? ముఖ దర్శనము అంటే మన భాషలో ముఖాముఖి చూసినప్పుడు ముఖ దర్శనము. ఎన్నాళ్ళకు కనపడుతుంది అబ్బా, దేవునిలాగా ప్రత్యక్షమైతివి, నిన్ను చూడగానే దేవుని చూసినట్టుంది అంటాను చూడండి. అవునా? అయితే దేవుణ్ణి ఏ నరుడు కూడా ఎప్పుడు చూడలేదు. దేవుణ్ణి ఏ నరుడు కూడా ఎప్పుడు చూడలేదు. చూచి ఏ నరుడు బతకలేదు అని మనకు నిర్గమకాండం చెప్తుంది. అంటే మోసే కూడా దేవుణ్ణి చూడలేకపోయినాడు, కానీ దేవుని స్వరాన్ని విన్నాడు. అంటే దేవుని స్వరాన్ని ఎప్పుడైతే మనం వింటామో, లేదా దేవుని స్వరూపములో ఉన్నటువంటి ఆ యొక్క మాట లేదా ఆ యొక్క దేవుని స్వరాన్ని విన్నప్పుడే ఆయనను చూసినట్టుగా అనేది కూడా మనము భావించవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు. అయితే ఒకవేళ చూసింటే ఎటు చూసింటారు దేవుణ్ణి? అబ్రహాం విషయానికి వస్తే కనుక ఆదికాండం 18వ అధ్యాయంలో దూరంగా ఉన్నప్పుడు చూస్తే ఒక్కడు కనిపించినాడు, మళ్ళా చూస్తే ముగ్గురు కనిపించినాడు. అంటే వాళ్ళు మనుషులుగా కనిపించినారు, కానీ వాళ్ళు దేవుళ్ళే లేదా ఆయన దేవుడే అన్నట్టుగా తాను భావించగలిగినాడు. అవునా? దేవుడు మానవుడైనాడు. దేవుడు మానవ రూపాన్ని ధరించి వచ్చినాడు. కాబట్టి ఆనాటి అపోస్తులైతేనేమి,
ఆనాటి అబ్రహాం అయితేనేమి దేవుణ్ణి చూడగలిగినారు. అది ఎలాగో చూడగలిగినారు అంటే ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి వాళ్ళు చూడగలిగినారు. ఒకవేళ దేవునిగా తాను ఎవరు చూడలేరు కొడుక అనేది వాక్యం చెబుతుంది. అయితే ఈయన చెప్పిన మాటను బట్టి మనము ఆలోచన చేయగా మరి నా ఆశ తీరింది అని అన్నాడే, నా ఆశ తీరింది అని అన్నాడే. ఎలా ఆశ తీరింటది? 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, 4వ అధ్యాయము చూడండి ఒకసారి, 4వ కీర్తన 6-7 వచనాలు చూడాలి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి అని అన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. నీ సన్నిధి కాంతి ప్రకాశం మా మీద ప్రకాశింపజేయము అనేటువంటిది ఒకటి. తర్వాత వారి ధాన్య ద్రాక్షరసములో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి అని అంటున్నాడు. ఈ మాటలు నెమ్మది లేని వారు, నిరాశవాదులు తమ వ్యవస్థను బట్టి మరి విధి కృతజ్ఞత బట్టి పలికే మాటలుగా కనబడినప్పటికీ దేవుని ప్రజల సమాజంలో సైతం ఆయనతో పూర్తి నమ్మకం లేని వారు ఇలాంటి మాటల్ని పలుకుతుండడానికి ఇదొక ఉదాహరణ అనేది దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు తన సన్నిధి కాంతిని సమాజం అంతటి మీద ప్రకాశింపజేయాలనేది వీరి ప్రార్థన ఇది అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఆయన యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేయాల అనేటువంటిదే దేవుని పిల్లల యొక్క ఆకాంక్ష, ఆశ అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. దీన్ని మొట్టమొదటి చూడగా సంఖ్యాకాండంలో ఆయన యొక్క ఆశీర్వాదం దీవెనతో లేదా ఆయన యొక్క మరి ఆశీర్వచనాన్ని గుర్తు చేసినట్టుగా ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 6, 7, 8 వచనాల్లో మనకు జ్ఞాపకంటే ఆయన ఇట్లాగా పలికినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కీర్తనకారుని సొంత అనుభవము 6వ వచనంలో మనం చూస్తాం. తర్వాత కీర్తనకారునికి యెహోవాతో ఉన్నటువంటి అత్యున్నత మరి లేదా అన్యోన్యత బట్టి అతడు ఏ విధంగా తాను దేవునిలో సంతోషించగలిగినాడో ఆ సంగతి కూడా దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని సన్నిధిని బట్టి మరి దేవుడిచ్చేటువంటి సంతోషము, ఆనందం ఎక్కడుందంటే ఆయన సన్నిధిలోనే ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని సన్నిధికి వస్తే సంతోషం, దేవుని సన్నిధికి వస్తే ఆరోగ్యం, దేవుని సన్నిధికి వస్తే నెమ్మది, దేవుని సన్నిధికి వస్తే ఎలా బతకాలనో ఎలా బతకకూడదో ఆయన గుర్తు చేసేటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. అందుని బట్టి కీర్తనకారుడు చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను అన్నాడు. ఆశను తీర్చుకుంటాను. ఆశను తీర్చగలిగే దేవుడు, ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. అవునా? ఎవరికైతే ఆశ ఉంటుందో వారిని ఆయన తృప్తిపరుస్తాడు అనేది ఈ వచనం బట్టి మనము ఆలోచన చేయవచ్చు. ఇక 36వ కీర్తన 8వ చరణం చూడగా 36వ కీర్తన 8వ చరణం చూడండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు,
నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అనే ఈ మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన చెప్పిన మాట చూడండి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన, అంటే మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. ఏమి సమృద్ధి ఉంది మందిరంలో? ఏమి సమృద్ధి ఉంది మందిరంలో? సమృద్ధి అంటే ఏమిటి? అవునా, ఇట్లా అన్నాడు కీర్తనకారుడే, దీవెనను, సమృద్ధి అనేది దీవెనను సూచించే సమృద్ధి అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో సమృద్ధి అంటే దీవెన. ఆయన దీవించడమే మనకు సమృద్ధి, ఆయన ఆశీర్వాదమే మనకు సమృద్ధి అనేది తెలియజేశాడు. మరి మరొక మాట మనం చూస్తే కనుక నూనె అనేటువంటి అక్షరార్థంగా ఈ మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట మనం చూసినప్పుడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు అంటే త్రాగనిచ్చుచున్నావు అటువంటి పదము అది అక్షరార్థంగా మరి అది నూనెతో పోల్చబడింది. అది మనకు యెషయా గ్రంథం 55:2లో ఆ మాట కనిపిస్తుంది. సరే, సమృద్ధితో బాటు ఆనంద ప్రవాహము అంటే సేదతీర్చే నీళ్లు అని మనకు 23వ కీర్తన జ్ఞాపకం చేస్తుంది. 23వ కీర్తనలో ఆయన తన గొర్రెలను ఆయన సేద తీర్చినాడు అనే మాట అందులో మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా పలు వచనం చూస్తే 23వ కీర్తన 2వ వచనము, 23వ కీర్తన 3వ వచనము, 23వ కీర్తన మరి 5వ వచనం చూస్తే కనుక అక్కడ మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అనే మాట ఉంది. పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అనే ఈ మాట 4 కూడా చదవాలి. 4 చదివితే ఇలా ఉంది. 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని అన్నాడనమాట. అంటే సమాధి పాతాళాన్ని లేదా మృత్యువును సూచిస్తూ ఉంది. సమాధి పాతాళాన్ని లేదా మృత్యువును సూచిస్తూ ఉంది. విమోచించు అనే పదం క్రయ విలువను చెల్లించడాన్ని సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలీలు తమ తొలుచూలు సంతానాన్ని వెల ఇచ్చి విడిపించుకున్నట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నిర్గమకాండంలో మనం చూస్తాం 13:1-16 వరకు చూస్తే కనుక ఎలా విమోచించాలనో అనే భాగాలు మనకు అందులో కనిపిస్తాయి. ప్రాచీన ఇశ్రాయేలు సమాజంలో కుటుంబానికి ఒకరు విమోచకుని పాత్రను పోషించవలసిన సందర్భాలు ఉన్నాయి అనేది మనకు కనిపిస్తుంది. అంటే మరణించిన సోదరుని మరి వంశాన్ని కొనసాగించడానికి సంతాన అభివృద్ధిని లేదా ఆ కుటుంబాన్ని పోషించేటువంటి బాధ్యతను వారికి అప్పగించినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఇవన్నీ కూడా మనకు ద్వితీయోపదేశ కాండములోను రూతు గ్రంథములోను కూడా ఈ విషయాలు మనకు భక్తులైన వారు తెలిసినట్టుగా మనం చూస్తాం. అందును బట్టి పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగునట్లుగా మేలుతో నీ హృదయం ఆయన తృప్తి పరుస్తాడు, మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తి పరుస్తాడు అనే మాట ఇందులో మనం చూడగలుగుతూ ఉన్నాం. 107వ కీర్తన 9వ చరణంలో 107వ కీర్తన 9వ చరణంలో ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. నీ ఆశ ఏమిటో, అవునా, ఆశతో
దేవుని చింతకు వస్తే గనక, ఆశపడి దేవుని కాడికి వస్తే గనక నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు, లేదా నీకు దయచేస్తాడు. ఆశ లేకుండా మనము ఏ పని చేయము, అవునా? పనికి పోయినా కానీ మనము కూలిని ఆశపడతాం, అవునా? పని చేస్తే ఒక ఆశ ఉంటుంది మనకు. ఏం ఆశ? పనికి పోతే కూలి వస్తుందని. ఆ కూలి నుండి మన కుటుంబం బతుకుతుంది. అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చే ప్రతి విశ్వాసి కూడా ఒక ఆశతో రావాలా. దేవా, ఈ దినమందు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడబోతున్నావో, ఆ మాటల వలన నా ఆత్మీయ జీవితాన్ని నేను తృప్తిపరచుకోవాలా. నీ వాక్యము చేత నా హృదయం నింపు, నా యొక్క లోటుపాట్లన్నీ కూడా తెలియచేయి, నా పాపాన్ని బయటపెట్టు, నేను పరిశుద్ధుడనై నీ సన్నిధిలో నివసించడానికి, బ్రతకడానికి సహాయం చేయి అని అంటే ఒక ఆశతో మనం ప్రభు యొద్దకు వస్తే గనుక నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అది మంచిదైనా చెడ్డదైనా, అది మనకు అనుకూలమైనా అది మనకు అనుకూలం కాకపోయినా కానీ దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం. మాట్లాడినప్పుడు ఏం చేయాలి? మనము ఆ మాటలు మనం స్వీకరించే వారమై ఉండాలి. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుని బట్టి ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తున్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును కూడా ఆయన మేలుతో నింపుతున్నాడు. ఆకలి ఉన్న వారి ప్రాణమును ఆయన మేలుతో నింపేటువంటి దేవుడు అనేది మనకు ఈ వచనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. మరొక వచనం కూడా చూడాలి. యెషయా గ్రంథంలో ఇలా రాయబడింది. యెషయా గ్రంథము 58:11 వచనం చూడండి. యెషయా గ్రంథము 58:11 వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఈ 11 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 11, 12 చదవండి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుగబడిన దానిని బాగు చేయవాడమనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడమనియు నీకు పేరు పెట్టబడును అనే మాట రాయబడింది. ఈ ప్రకటన దేవుని ప్రజలు చెర నుండి విడుదల పొంది తమ స్వదేశానికి తిరిగి వచ్చే పునరుద్ధరణ కోసము ఎదురు చూస్తుంది. అయితే వారు తిరిగి వచ్చినప్పుడు దేశము అందులోని పట్టణాలు, మరీ ముఖ్యంగా యెరూషలేము పాడైన స్థలాలుగా ఉంటాయి. విధేయత సమృద్ధికి, సారవంతమైన స్థితికి నడిపించగలదు అని మాట గుర్తు చేసుకోవచ్చు. తర్వాత ఎండిన నేల క్షామకాలమున నీరు కట్టిన తోటలాగా మారుతుందని వాక్యం చెబుతుంది. విధేయత, నిజమైన భక్తి యెరూషలేము దాని ప్రకారాన్ని పునరుద్ధరించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు అనుగ్రహిస్తాడు అనేది ఈ 2 వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. చివరిగా ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనంలో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయం 14వ వచనం, 31:14 రాయబడిన మాట, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు అనే మాట మనకు కనిపిస్తుంది. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచేదను అన్నాడు. 12, 13, 14 ఈ 4 వచనం మనము ఆలోచన చేసినప్పుడు ఇలా ఉంది. పంటలు పండుతాయి, ఫలితంగా యాజకుల భాగము సమృద్ధిగా
ఉంటుంది. కొరువుతో యాజకులను సంతోషపరిచెదను అని అన్నాడు. ఇప్పుడు పంటలు పండుతాయి అంటే ఎలా పంట పండుతుంది? పంట పండాలంటే ఏం చేయాలా? పంట పండాలంటే ఏం చేస్తాము? పొలం సిద్ధం చేస్తాం, అవునా? మరి విత్తనాలు విత్తుతాం. ఆ తర్వాత దేవుడు వర్షం కురిపిస్తే ఆ పంట ఏమవుతుంది? విత్తనాలు మొలుస్తాయి, పంట పండుతుంది. ఒకవేళ విత్తనాలు వేసినప్పటికీ కూడా వర్షం పడకపోతే ఉన్న విత్తనం ఏమైపోతుంది? అది ఎండిపోతుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా పంటలు ఖచ్చితంగా పండిస్తాడు. ఫలితంగా యాజకుల భాగం సమృద్ధిగా వారికి ఉంటుంది. ఎప్పుడైతే పంట పండుతుందో పొలము, అప్పుడు పంట పండించిన వారు ఉంటారు కదా, వారు యాజకు రావాల్సిన భాగాన్ని వాళ్ళు యాజకులకు ఇస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే సమృద్ధి ఉంటుంది. దేవుడు పంట పండించకపోతే విశ్వాసులకైనా మరి కరువే, యాజకుని గుడక కరువే. ఎప్పుడైతే దేవుడు పంట పండిస్తాడో విశ్వాసులకు, ఆ విశ్వాసమైన వాళ్ళు యాజకులకు కొంత భాగాన్ని ఇస్తారు చూడండి, అది వాళ్ళకు సమృద్ధిగా ఉంటుంది అంటూ ఇట్లా అన్నాడు ఆయన. ఎట్లనంటే కొరువుతో యాజకులను సంతోషపరుస్తాను అనే మాట మనకు అనిపిస్తుంది. మనం చెప్పుకున్న ముందే కొరువు అనగా సమృద్ధికి సూచన, కొరువు అనగా సమృద్ధికి సూచన అన్నమాట. ఇది దేవుని వాక్యం చెబుతుంది. ఈ దినమందు తృప్తిపరిచే దేవుడు అని మనం చెప్పుకోవాలి. ఆయన తృప్తిపరుస్తాడు. ఎలా తృప్తిపరుస్తాడు? ఆయన అతి శ్రేష్టమైన గోధుమలతోనూ కొండ తేనెతోనూ ఆయన తృప్తిపరుస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏదేమైనా దేవుడు తన పిల్లలను పస్తుగా ఉండనిచ్చేవాడు కాదు. తన పిల్లలు ఆకలి కొని ఉంట ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఏదో ఒక విధంగా దేవుడు ఖచ్చితంగా వారిని పోషిస్తాడు అనేది గుర్తుపెట్టుకుందాం. మనమేమి ఆరాటపడాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలా అనే ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, అది మన ఆలోచన ప్రకారం మనం పోతూ ఉంటాం. కానీ దాన్ని దేవునికి వదిలేస్తే గనుక దేవుడే నిన్ను తృప్తిపరుస్తాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో తృప్తిపరుస్తాడు అనేది వాక్యం చెబుతూ ఉంది. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రవచనం చెప్తున్నట్టుగా, ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు. ఆ దేవుడే తన యొద్దకు వచ్చిన వారిని, తను ఆశ్రయించిన వారిని ఆయన ఆదుకొని ఆదరిస్తాడనే సంగతి గుర్తుపెట్టుకుంటూ ప్రభు సన్నిధిలో భక్తి కలిగి భయం కలిగి బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. మా జీవితాలకు అనుభవించుకొని దేవా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. నీ ప్రజలైన ఇశ్రాయేల్ వారిని నువ్వు ఎలాగ తృప్తిపరిచినావో, దావీదును ఎలాగ తృప్తిపరిచినావో, ఆశ తీర్చుకున్నాడో దేవా, ఈ విధంగా మీరు రాయించిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. మమ్మల్ని కూడా ప్రతి దినము పోషిస్తున్నందుకై స్తుతిస్తున్నాం. నీ వాక్యము చేత హెచ్చరిస్తున్నందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంకా మా జీవితాల్లో కార్యం జరిగించండి, ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది.